గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక ఈ డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? అలాగే వాళ్ళ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పరిష్కారాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మహాలక్ష్మి గారు అడుగుతూ ఉన్నారు. వృశ్చిక రాశి జాతకులకు 1-2 స్థానాలలో సూర్య భగవానుడు అనుకూలంగా లేడు. కాబట్టి కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరికి మరి కుజుడు కూడా 1-2 స్థానాలు కాబట్టి కుజస్థానం సరిగ్గా లేనప్పుడు కూడా వీరికి స్కిన్ సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు రుణాలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి అవి చేయకుండా ఉన్న దాంట్లో సదురుకపోవడం అనేది, అంటే అడ్జస్ట్మెంట్ కావడం అనేది వీళ్ళకు చెప్పదగ్గ సూచన. తర్వాత వీరికి ఈ కుజగ్రహం ఎప్పుడైతే బాగా ఉండడో ముఖ్యంగా మహిళలకు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా, అంటే ఏదైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో, లేదా ఈ డిసెంబర్ మాసంలో కొంతమందికి ఎలర్జీస్ కూడా ఉంటూ ఉంటాయి, అది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది కుజగ్రహంతో. తర్వాత బుధుడు 1వ స్థానంలో అనుకూలంగా లేడు, గురువు కూడా 8వ స్థానంలో అనుకూలంగా లేడు. తర్వాత శుక్రుడు మాత్రం 1-2 స్థానాలలో బాగా ఉన్నాడు. అయితే ఎంతమంది విమర్శించినా, ఎన్ని అపోహలు వచ్చినా భార్యాభర్తలు మాత్రం, కుటుంబ పరిస్థితులు మాత్రం బాగా ఉంటాయి వీళ్ళు, అవి ఎటువంటి మార్పు పొందదు. తర్వాత వీరికి ఉన్నటువంటి శని భగవాన్ని చూసినప్పుడు 5వ స్థానం మధ్యమంగా ఉంటాడు. తర్వాత రాహువు 4వ స్థానం, నరదృష్టి ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. తర్వాత కేతువు 10వ స్థానం. అయితే వృశ్చిక రాశి జాతకులకు దాదాపుగా 1 గ్రహం తప్ప, 2 గ్రహాలు తప్ప మిగతా ఏవి కూడా బాగాలేవు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ డిసెంబర్ మాసం అనవసరమైనటువంటి పెట్టుబడులకు పోకండి. తర్వాత దూరపు కొండలు నునుపనే విధంగా పరిగెత్తకండి. ఉన్నదాంట్లో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా వీరు ప్రతి సోమవారం, ఈ నెలలో వస్తున్నటువంటి సోమవారాలలో లయకారుడైనటువంటి శివునికి ఎవరైనా వేద పండితునితో మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, తర్వాత ముక్కోటి ఏకాదశి రోజున దైవ దర్శనం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. నమస్కారం. నమస్కారం అమ్మా.